శివ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగాన్ని లైవ్లో అందరూ వీక్షించారు. అయితే ప్రధానంగా గత 3 రోజులుగా రాజకీయ కార్యాచరణపై ఎలా ఉండబోతుందని ఉత్కంఠకు ఆయన తెరదీశారు. సుదీర్ఘ ప్రసంగంలో ఆయనకున్న ఆ పార్టీకి ఉన్న ఆశయాలను కూడా ఆలోచనలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా జాతీయవాదంతో పాటు ప్రాంతీయవాదాలు అలాగే కులతత్వ మతతత్వ రాజకీయాలను కూడా ఆయన ఎలా ఉండాలి వీటిని సున్నితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతూనే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పోటీ చేస్తున్నారని చెప్పారు. అయితే జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కొంతమంది పవన్ అభిమానులు ఉన్నారు. వీరికి నిజంగానే జనసేన పార్టీ అధినేత చెప్పిన సుదీర్ఘ ప్రసంగంలో ఏమర్థమైందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపు పవన్ ప్రసంగం మొత్తం చాలా మాటల తూటలై పేలిన సందర్భంగా మీకు ఏమర్థమైందని తెలుసుకోండి. ఈరోజు మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మన తెలంగాణలో పర్యటించడం జరిగింది. తొలి అడుగుగా రాజకీయ ప్రస్థానం మన తెలంగాణలోని ముద్దుబిడ్డ అయిన కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. తొలుతగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ చేరుకొని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఈరోజు మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి చాలా అద్భుతంగా ప్రసంగం ఇచ్చారు. కవులు కళాకారుల గురించి, తెలంగాణ యొక్క భాష గురించి, సంస్కృతి గురించి చాలా చెప్పారు. ముందు కూడా తెలంగాణలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు. మార్చి 14 రోజున పూర్తి స్థాయి కార్యాచరణ ప్రకటిస్తారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లోని పర్యటించి అదేవిధంగా మరి ఈరోజు జనసేన పార్టీ మీటింగ్లోని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరీంనగర్కు 2 సార్లు వస్తానని చెప్పడం జరిగింది. మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా జనసేన పార్టీ మహిళలకు మంచి ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా ఇప్పుడు జనసేన మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ పైన ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానము ఏ విధంగా ఉందో క్లుప్తంగా ఈరోజు పార్టీ మీటింగ్లో చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ప్రాంతీయవాదంతో పాటు జాతీయవాదం ప్రాంతీయవాదం 2 అనుసంధానం చేసి మాట్లాడారు కదా, ఈ విషయం ఏమనుకుంటున్నారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి మేము పెద్ద అభిమానులము. తను వస్తున్నా అంటేనే 2 రోజుల ముందు మేము కరీంనగర్ చేరుకున్నాము. తను ముందుగా పవర్ స్టార్ గారు వచ్చేసి మా తెలంగాణలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సు తీసుకున్నారు. అలాగని నాకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో తాను ఇప్పుడు మాకు మీటింగ్లో చెప్పారు. తనకి అభిమానం, తెలంగాణ అంటే అభిమానం, అండ్ మరియు కార్యకర్తలపై అభిమానం, కేసీఆర్ గురించి, మన గద్దరన్న గురించి చాలా గొప్పగా చెప్పారు. పవన్ కళ్యాణ్కి ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. తను ఎందుకు వచ్చాడంటే తను ఒక మంచి కోసం, ప్రజల కోసం ప్రజాక్షేమమైన ధ్యేయమనుకుంటూ తను వచ్చాడు. తన కోసం మేము వెంట నడుస్తాం. జై హింద్, జై జనసేన. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చాలా ఆలోచించే విధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీకు ఎలాంటి ఆలోచన ఉంది? మీకు ఏమర్థమైంది? అర్థమైంది ఏంటంటే తను మొట్టమొదటిసారిగా కొండగట్టుకు రావడం జరిగింది. తను రాజకీయ పర్యటన ఇక్కడ తెలంగాణ నుంచి స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. మంచి ఆలోచన. నేను కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని. జై జనసేన, జై హింద్. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని చెప్తున్నారు కదా, అంతా యువత ఇక్కడికి వచ్చారు. అంటే ఇప్పుడున్న ప్రధానమైన రాజకీయ పార్టీలతోని పవన్ కళ్యాణ్ అన్న మాటలకు రేపు పోటీలో ఉండగలనుకుంటున్నారు? ఉండగలడు. మీ అందరం అన్నయ్యకు సపోర్ట్ గా ఉంటాము. అన్నయ్యకి ఇలాగా మా సపోర్ట్ ఎండాకాలం ఉంటుంది. ఇదే శివ, మొత్తానికి కరీంనగర్ వేదికగా రాజకీయ ప్రకటన పూర్తి స్థాయిలో అతని కార్యాచరణ చెప్పిన సందర్భంగా కార్యకర్తలు కూడా పవన్ వెంట నడుస్తామని చెప్తున్నారు. మొత్తానికి గత 2 రోజులుగా కరీంనగర్లో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆయనకున్న ఆలోచనలు చెప్పడం జరిగింది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ మధుకర్. ఇక నచ్చిన యువకుడిని ప్రేమించడం మా యువతి చేసిన పాపమైంది. కూతురి ప్రేమను అంగీకరించిన తండ్రి ఆమెను ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. ప్రేమకు లొంగుతోంది తప్ప పేదరికానికి కాదని వాదించిన ఆ కూతురు తండ్రి నిరంకుశత్వంపై